హైతనగర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలని టీపీఎస్ఎఫ్ అధ్యక్షులు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. గత 5 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదన్నారు. ప్రధానంగా గడిచిన 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలని కోరారు. ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ జేపీఎస్లుగా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్లో భాగంగా పరిగణించాలని కోరారు. ఈరోజు గత 5 రోజులుగా తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం కేవలం 4 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం జూనియర్ పంచాయత్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని 3 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిందో దానికి కూడా వాళ్ళు ఇంకొక సంవత్సరం పొడిగించిన వాళ్ళు ఓపిక బట్టి 4 సంవత్సరాలు పూర్తయినా కూడా మరి ఈరోజు వాళ్ళు ఎదురు చూసి ఈరోజు సమ్మెకు ఉపక్రమించడం జరిగింది. ఈ న్యాయపరమైనటువంటి సమ్మెకు ఈ అబ్దుల్లాపూర్పేట్ మండల్ జెడ్పీటీసీగా ఈ రాష్ట్రంలోని 9400 మంది పంచాయతీరాజ్ కార్యదర్శులకు హృదయపూర్వకమైన పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లో నెంబర్ వన్ చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ నెంబర్ 1 కావడానికి ప్రధానమైన కారకులు పంచాయతీరాజ్ కార్యదర్శుల విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2018లో జరిగిన నోటిఫికేషన్ ద్వారా మేము 9355 మంది 2019 ఏప్రిల్ 12వ తారీఖున మేము జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్లో మేము జాబ్ని కంటిన్యూ చేశాము. అసెంబ్లీ సాక్షిగా ఇంకొక సంవత్సరం కూడా కేసీఆర్ సార్ పెంచడం జరిగింది. దాన్ని కూడా మన ఏప్రిల్ 12వ తారీఖు రోజు కంప్లీట్ చేయడం జరిగింది. అయితే మాకు ఉద్యోగం రెగ్యులరైజేషన్ లేకపోవడం వల్ల మహిళలు చాలా నష్టపోతున్నారు. మాకు అందరికీ మెటర్నిటీ లీవ్స్ 6 మంత్స్ ఉంటే మా జేపీఎస్లకు మాత్రం 4 మంత్స్ మాత్రమే ఉంది. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, అంటే మాకు ఎలాంటి మెడికల్ లీవ్స్ లేవు. అంటే ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి నెలకు ఒక లీవ్తో ఒక నెల మొత్తం పని చేయడం అసాధ్యంగా భావిస్తున్నాం. సో కాబట్టి అంటే మేము రెగ్యులరైజేషన్ చేస్తే మా మంది మేము కాపాడుకోగలుగుతామని మేము కంపల్సరీ ఈ రెగ్యులర్ అయితే మా ఉద్యోగ భద్రతకు మేము కారకులు అవుతామని ఈరోజు 9355 మంది రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సృష్టికర్త మన కేసీఆర్ సార్, అలాగే రూపకర్త కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నాం. అక్టోబర్ 2018లో ఎగ్జామ్ జరిగింది. 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియామకం చేయడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్లో 3 సంవత్సరాల దాకా ప్రొబేషన్ పీరియడ్ పెడుతూ 15,000 కన్సాలిడేటెడ్ పేకు మీరు ఉద్యోగం చేయాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తే మిమ్మల్ని 3 సంవత్సరాల తర్వాత గ్రేడ్ 4 కార్యదర్శిగా రెగ్యులర్ చేస్తామని నోటిఫికేషన్ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. అయితే పిఆర్సీ అమలు సందర్భంగా దాదాపు 2.5 ఏళ్ళు అయినప్పుడు మిగిలిన వాళ్ళకి అందరికి ఇస్తున్నట్టు వీళ్ళకు కూడా వేతనం ఇవ్వాలని ఆ 15,000 రూపాయల కన్సాలిడేటెడ్ పేను 28,719 చేసిర్రు. ఆ సందర్భంగా అసెంబ్లీలో చర్చ సందర్భంగా మరొక సంవత్సరం పెంచడం జరిగింది. ఆ మరొక సంవత్సరం పెంచడం వల్ల 4 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయింది. ఆ 4 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కూడా మొన్న 2023 ఏప్రిల్ 11తో పూర్తయింది. ఏప్రిల్ 11 తర్వాత మమ్మల్ని గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా రెగ్యులరైజ్ చేయాలి. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా